Good morning, students. Today in this topic, I am going to explain for you what is the definition of phase. What is the definition of a phase? The phase is indicated with the letter some is a pi. The name of pi and phase. The phase symbol. What is meant by phase means the position of the particle, and the particle is moving in the circular motion. The particle is at here. The position of the particle, and which position is there? పార్టికల్ యొక్క పొజిషన్ ఆరిజిన్ నుంచి ఏ పొజిషన్ అంటే దట్ మీన్స్ హౌ మచ్ యాంగిల్ ఇట్ విల్ బి డిస్క్రైబ్ అంటే ఎంత యాంగిల్ చేస్తుంది అంటే అనేది అంటే ఎంత హౌ మచ్ యాంగిల్ ఇట్ విల్ బి డిస్క్రైబ్ అంటే ఎంత యాంగిల్ చేస్తుంది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే విచ్ ఫేజ్లో ఉంది అంటే ఫస్ట్ 1/4 ఆసిలేషన్లో ఉందా లేదా 1/2 ఆసిలేషన్ ఉందా 3/4 ఆసిలేషన్ ఉందా లేదా లాస్ట్ కంప్లీట్ ఆఫ్ ది ఫోర్త్ ఫేజ్లో ఉందా అంటే దట్ మీన్స్ 0 to 90 మధ్యలో ఉందా 90 to 180 మధ్యలో ఉందా 180 to 270 మిడిల్లో ఉందా 270 to 360 మిడిల్లో ఉందా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ జస్ట్ ఫేజ్ ఈజ్ ఇండికేట్స్ దట్ సీ దేర్ ద స్టేట్ ఆఫ్ పార్టికల్ అంటే పార్టికల్ యొక్క స్థితి ఎక్కడ ఉంది ఎగ్జిక్యూటింగ్ ఎస్హెచ్ఎం చేసినప్పుడు విత్ రిగార్డ్స్ టు ఇట్స్ జస్ట్ ఓన్లీ విత్ రిగార్డ్స్ టు ఇట్స్ పొజిషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ పొజిషన్ అండ్ డైరెక్షన్ అంటే ఏ పొజిషన్లో ఉంది ఏ పొజిషన్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఫర్ యూ 0 to 90 degrees less 90 to 180 180 to 270 270 to 360 so in which position is there and which direction is moving of course its direction is always moving in the anti-clockwise direction with moving with angular velocity is omega that is a suitable case the direction is absolutely anti-clockwise direction only but position means the position is indicates that with respect to time if you know the time interval it is moving in the which position that position of the particle is executing SHM is the state of the particle executing SHM with regards to its position and direction of motion at any instant is called phase of the particle అంటే phase of the particle అంటే ఏంటిది ఏదైనా ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని మరియు దాని యొక్క డైరెక్షన్ అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది ఆ పర్టికులర్ ఇన్స్టాంట్లో ఆ టైంలో ఎక్కడ ఉంది ఏ పొజిషన్లో ఉంది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పేది ఫేజ్ ఆఫ్ ది పార్టికల్ ఫర్ దిస్ వన్ ఇస్ వన్ జనరల్ ఫార్ములా ఈజ్ దేర్ దట్ ఫార్ములా ఈజ్ ఫేజ్ ఆఫ్ ది పార్టికల్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్ వీ కెన్ రిటర్న్ యాజ్ ద ఫార్ములా ఈజ్ y ఈజ్ ఈక్వల్ ఆర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై దిస్ ఈజ్ ద ఫార్ములా y is equal to r sin of omega t plus pi. This is the general expression for the displacement executing SHM. This is the general expression. Here is a omega t plus pi is gives the phase at any instant t. అంటే t అనే ఇన్స్టెంట్ దగ్గర దిస్ ఒమేగా టీ ప్లస్ పై ఈజ్ ఇండికేట్స్ దట్ ఫేజ్ ఇది ఫేజ్ ఇస్తుంది మనకి సో ఫేజ్ మీన్స్ దిస్ ఇన్ దిస్ ఫార్ములా ఒమేగా టీ ప్లస్ పై ఈజ్ కాల్డ్ ఫేజ్ at any instant when the time is equal 0 then what happen here is only pi is there this pi is called as initial phase pi is called initial phase pi is called as initial phase that means here is very clearly is there is one thing is so here is y is equal r sine of omega t plus pi. That means any SHM equation can be expressed in the harmonic function sine or cos function. His r is the amplitude maximum displacement, sine is harmonic function. This omega t plus pi is nothing but a phase. Omega t plus pi is equal to phase. If the time is 0 at a time 0 దగ్గర ఉన్నప్పుడు whenever the time is 0 then here is at the time 0 this pi is only pi. This pi is called as initial phase. Pi is called as initial phase. అంటే ఇందులో ఒమేగా టీ ప్లస్ పై ఈ ఒమేగా టీ ప్లస్ పై మొత్తం కూడా ఏమవుతుంది మనకి ఫేజ్ అవుతుంది దిస్ ఒమేగా టీ ప్లస్ పై ఈజ్ కంప్లీట్లీ ఫేజ్ అట్ టీ ఈజ్ ఈక్వల్ 0 పై ఈజ్ కాల్ ఓన్లీ పైని మాత్రం ఏమంటాం మనం ఇనీషియల్ ఫేజ్ అని పిలుస్తాం వన్స్ అగైన్ స్టూడెంట్స్ ద స్టేట్ ఆఫ్ ది పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM విత్ రిగార్డ్స్ టు ఇట్స్ పొజిషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎట్ ఎనీ ఇన్స్టంట్ ఏదైనా ఒక ఇన్స్టంట్లో ఒక పార్టికల్ యొక్క పొజిషన్ అంటే ఏ పొజిషన్లో ఉంది అంటే ఎంత యాంగిల్ చేస్తుంది ఏ యాంగిల్ మధ్యలో ఉంది అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు
ఏ పొజిషన్లో ఉందని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే ఫేజ్ అంటాం. మన జనరల్ డిస్ప్లేస్మెంట్కి జనరల్ ఫార్ములా ఈజ్ ఆర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ పై. ఇందులో ఈ ఒమేగా టీ ప్లస్ పైని ఏమంటామంటే మనము ఫేజ్ అంటాం, ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫేజ్. మరి ఇక్కడ పై ఏంటిది? దిస్ పై ఈజ్ కాల్డ్ యాజ్ ఇనీషియల్ ఫేజ్. దిస్ ఇనీషియల్ ఫేజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద కండిషన్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0. Thank you very much students for watching this video.